హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్లీ హేమ డైలీ డైరీస్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ బటర్ గార్లిక్ చికెన్. సాయంత్రం పూట పిల్లలు చాలా ఇష్టంగా తినే రెసిపీ, కంపల్సరీగా ట్రై చేయండి. దీనికోసం నేను 250 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ని తీసుకున్నాను. అందులో సరిపడ ఉప్పు, అలాగే ఒక స్పూన్ మిరియాల పొడి, ఒక బద్ద నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు నానబెట్టేసుకోవాలి. అరగంట తర్వాత 1.5 స్పూన్ మైదా పిండిని కోటింగ్ కోసం అన్నమాట వేసుకొని ముక్కలకి పట్టేలాగా కలిపేసుకొని ఇంకో పావుగంట సేపు నానబెట్టేసుకున్నాను. పావుగంట తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని తవా పెట్టుకొని ఒక క్యూబ్ బటర్ వేసుకొని అందులో నానబెట్టుకున్న చికెన్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించేసుకోవాలి. అటు ఇటు తిప్పుతూ పీసెస్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అండ్ నేను ఆల్రెడీ క్రీమ్ బటర్ గార్లిక్ చికెన్ చేశాను. ఇది వితౌట్ క్రీమ్ అన్నమాట. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇలా వేయించేసుకున్న వాటిని పక్కన పెట్టేసుకొని ఇంకో ప్యాన్లో ఇంకో బటర్ క్యూబ్ వేసుకొని అందులో కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కల్ని వేసుకొని వేయించేసుకోవాలి. అవి వేగిన తర్వాత 1.5 స్పూన్ మైదా పిండిని వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని ఒక హాఫ్ కప్ వాటర్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇందులో రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ కొంచెం మిరియాల పొడి వేసుకొని ఒకసారి కలిపేసుకొని తర్వాత కొంచెం ఆరిగానో వేసుకొని, ఇది లేకపోయినా పర్వాలేదండి, స్కిప్ చేసేయచ్చు, వేసుకొని కలుపుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ పీసెస్ని అందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. అంతేనండి. ఉప్పు సరిపోకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బటర్ గార్లిక్ చికెన్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇది సాస్లో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీగా ట్రై చేయండి అండ్ నా వీడియోస్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.